రాజకీయ దొంగల్ని మీరు నమ్మి, ఈ గజ దొంగల్ని మీరు నమ్మి, వారిచ్చిన వాగ్దానాలు మీరు నమ్మి అభివృద్ధి చేద్దామని అప్పులు పాలయ్యారు. ఇప్పుడు మీరు నమ్మారంటే తప్పు మీది. యునానిమస్ గా మీ గ్రామాల్లో ఈ దొంగలు మాకొద్దు, ఈ కుటుంబ పాలన మాకొద్దు, ఈ కుల పాలన మాకొద్దు, మన బీసీల పాలన మనం 60% ఉన్నాం, మన ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మనం 90%, 1% ఉన్నోళ్ళు 2 ముఖ్యమంత్రులు అయ్యారు, దొరలు వెలమలు. 3% ఉన్నోళ్ళు కమ్మోలు 3 ముఖ్యమంత్రులు అయ్యారు. 5% ఉన్న రెడ్డిలు 12 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. మనం 60% ఉన్న బీసీలు ఒకరివైనా 30 ముఖ్యమంత్రి అయ్యావా? దానికి 2 కారణాలు. రాజకీయ నాయకులు, ఈ కుల కుటుంబ పార్టీలు మిమ్మల్ని కానివ్వవు. రెండో ప్రాబ్లం ఏంటంటే ఆర్ కృష్ణే లాంటి మంచి నాయకుడు కూడా మొదట టీడీపీ, తర్వాత వైసీపీ, ఇప్పుడు బీజేపీ లాంటి పార్టీలకు మేము బీసీలు బానిసలువా, భిక్షగాలవా అన్నాడు. ఇప్పుడు భిక్షగాడు అయిపోయాడు ఆర్ కృష్ణే. అప్పుడు టీడీపీని అడుక్కొని ఎమ్మెల్సీ అయ్యాడు. వైసీపీకి అమ్ముడు పోయి రాజ్యసభ ఎంపీ అయ్యాడు. ఇప్పుడు బీజేపీకి అమ్ముడు పోయి రాజ్యసభ ఎంపీ అయ్యాడు. అంటే బీసీల్ని, ఆర్ కృష్ణయ్య, మాదిగల్ని, మందకృష్ణ మాదిగ, మాలోల్ని ఇప్పుడున్న నాయకులందరూ, అది మల్లురావు అవ్వచ్చు, భట్టి విక్రమార్క అవ్వచ్చు, అద్దంకి దయాకర్ అవ్వచ్చు, అమ్ముడుపోతున్నారు. ఉన్న పార్టీలన్నింటికి భిక్షగాలు అయిపోతున్నారు, కులాలను తాకట్టు పెట్టేస్తున్నారు. అందుకనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లింకి రాజ్యాధికారం రాకపోవడం ఎంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది. దీనికి అంతం పెడదాం. ఇదే చివరి ఎలక్షన్ బ్యాలెట్ పేపర్లతో, తర్వాత అన్ని 1 నేషన్ 1 పోల్స్తో ఈవీఎంల ఎలక్షన్ అవుతాయి. అంటే అర్థం చేసుకోండి, ఇంకా 50 సంవత్సరాలు దేశాన్ని బీజేపీయే ఏలుతుంది. కనుక మన సత్తా చూపించాలంటే ఈ ఒక్కసారి పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ వద్దు, ఎందుకంటే కేసీఆర్ కూడా బీజేపీ తొత్తే. రేవంత్ రెడ్డి వద్దు, ఎందుకంటే ఆయన కూడా ఆర్ఎస్ఎస్ విహెచ్పి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినోడే. మనమే మనకు ముద్దు, మన పాలన. ఇప్పుడు ఉన్నది రేవంత్ రెడ్డి అంటాడు ప్రజాపాలన, అది కాదు, అది రెడ్డిల పాలన. ప్రజాపాలన కాదు, ఓటు ప్రజాపాలన. రియల్ది రెడ్ల పాలన. నెంబర్ 1 ఎవడు? రేవంత్ రెడ్డి. నెంబర్ 2 ఎవడు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. నెంబర్ 3 ఎవడు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పేర్లు చదివితే అందరూ రెడ్లే. ఇక్కడున్న రెడ్డి, ఈయన పేరేంటి? జగ్గారెడ్డి. రెడ్లకి నిజంగా కుల బీసీ, ఎస్సీ, ఎస్టీల మీద గౌరవం ఉంటే ప్రజాశాంతి పార్టీలో చేరమని నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, రాజగోపాల్ రెడ్డికి నల్గొండలో పిలుపునిచ్చాను. మీరు చూశారు. నిజంగా బీసీలు పట్ట ఎవడో ఒక బీసీసీ పీస్ చీఫ్ని పెట్టి గౌడ్ అట అసలు ఇన్వెస్టిగేట్ చేయించాలి. యూత్ ఇంకా వీళ్ళని నమ్మితే దరిద్రులుగానే మిగిలిపోతారు. కేసీఆర్ని నమ్మాం, బంగారు తెలంగాణ, దరిద్ర తెలంగాణ, అప్పుల తెలంగాణ, అవినీతి తెలంగాణ, కుటుంబ తెలంగాణ, కుల తెలంగాణ అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని మీరు నమ్మారు, నేను నమ్మాను, మోసపోయాం. ఇదే నా మెసేజ్. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడి. బాగుపడాలా? ప్రజాశాంతి పార్టీ. అప్పులు తీరాలా? ప్రజాశాంతి పార్టీ. నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలా? ప్రజాశాంతి పార్టీ. ఉచిత విద్య కావాలా? 1200 ఎకరాల్లో చారిటీ, ప్రజాశాంతి పార్టీ. ఉచిత వైద్యం కావాలా? ప్రజాశాంతి పార్టీ. మీరు నాతో ఉంటే, నేను మీతో ఉంటే దేవుడు మనతో ఉన్నాడు. అభివృద్ధి లేదా దరిద్రత మిమ్మల్ని వదలదు. థ్యాంక్ యూ వెరీ మచ్.